విల్ అండ్ గ్రో భక్తి సంగీత్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికి నమస్కారము. దేవి మహత్యము పారాయణము ఇప్పటిదాకా మీరు 10 చాప్టర్స్ నేను కంప్లీట్ చేశాను. అవన్నీ మీకు చాలా బాగా నచ్చినాయి అనుకుంటాను. తప్పకుండా విని ఆ, ఉమ్, మీ 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 ఆ, ఆ, జీవితాల్లో మంచి అభివృద్ధి సాధించాలని దుర్గామాతను ప్రార్థిస్తూ ఏకాదశి తరంగం రచిస్తాను. నారాయణి స్తవము. లోకకంటకులైన శుంభనిశుంభుల వధనానంతరం మహేంద్ర సహితులైన అమరులందరూ అగ్నిని అభిముఖంగా ఉంచుకుని విశ్వజనైన కాత్యాయనిని స్తుతించసాగారు. మనోభవిష్టాలు నెరవేరడంతో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న వారి వదనసీమలు ప్రఫుల్లితాలయ్యాయి. దాంతో వారు మనసుదీరా అఖిల లోకేశ్వరిని స్తుతించసాగారు. మాత శరణాగతుల దుఃఖాలను దూరం చేసే తల్లి, దయాదృష్టితో చూసే జనని, విశ్వేశ్వరి, చరాచర జగత్తుకి నువ్వే పరమేశ్వరివి. జగత్తును రక్షించే నువ్వే భూమాతవై పోషిస్తూ ఉంటావు కనుక జగదాధారభూతవు నువ్వే. జల స్వరూపాన్ని ధరించి నువ్వే ప్రపంచాన్ని పోషిస్తూ కృతార్థం చేస్తూ ఉంటావు. నీ మహత్తర శక్తిని ఎవరూ అతిక్రమించలేరు. నువ్వు అపార శక్తి సమన్వితురాలవు. వైష్ణవి శక్తి స్వరూపిణివైన నీవే విశ్వంలోని బీజ స్వరూపిణివి. మహామాయా స్వరూపంతో నువ్వే విశ్వాన్ని మోహింపజేస్తూ ఉంటావు. నీ ప్రసన్నతయే ముక్తిని ప్రసాదిస్తుంది. సమస్త విద్యలు నీ భేదాలే. జగత్తులోని స్త్రీమూర్తులందరూ నీ అంశ రూపాలే. అమ్మ, చరాచర విశ్వంలో నువ్వు మాత్రమే వ్యాపించి ఉన్నావు. అద్వితీయమైన నీకు సాటి ఎవరూ లేరు. స్తుతించడానికి అతీతురాలైన నిన్ను ఏమని ఎంతని స్తుతించగలము? నువ్వు సర్వస్వరూపిణివి, మోక్ష ప్రధాన సమర్థవు. నిన్ను స్తుతించే సామర్థ్యం కానీ సమర్థవంతమైన శబ్దజాలం కానీ మా వద్ద లేవు అమ్మ. నారాయణి, బుద్ధి రూపంలో నువ్వు సర్వుల హృదయాలలోనూ భాసిల్లుతూ ఉంటావు. మాత, స్వర్గాపవర్గాలను ప్రసాదించే జనని, నీకు వందనాలు. కళ కాష్టాది కాగల కాల స్వరూపంలో నువ్వు విశ్వ పరిణామాన్ని నిర్ధారిస్తూ ఉంటావు. నీ ప్రేరణ వల్లే అనుక్షణం ఈ విశ్వం పరిగణనలను చెందుతూ ఉంటుంది. నువ్వు మాత్రమే ఇటువంటి విచిత్ర కార్యాలు చేయగల సమర్థురాలు. నారాయణి, నీకు ప్రణామాలు. సమస్త శుభాలకు మూల కారణివి నువ్వే. కళ్యాణ స్వరూపురాలువు, సమస్త సిద్ధులను ప్రసాదించేదానువు నువ్వే. శరణాగతాత్రాణ బిరుద లాంఛనాతీతవు గౌరీదేవివి నువ్వే. అట్టి నీకు నమో వాకాలు. నిత్య స్వరూపురాల, సృష్టి స్థితి సంహారకారిణి, గుణాశ్రయ దాతవు, గుణమయివి నీవే అయిన నారాయణీదేవి నీకు అంజలులు. మాత, నీవు శరణాగత వత్సలవు, సమస్త దుఃఖ నాశినివి. మీకివే నా ప్రణతులు. హంసవాహనారూఢులైన కుశ కాష్టంతో అభిమంత్రిత జలాలను చల్లే బ్రహ్మరూపిణి, నీకివే మా వందనాలు. త్రిశూల అర్ధచంద్ర నాగ వలయాలను ధరించి మహావృషభారూఢమైన మహేశ్వరీ దేవి, నీకివే మా ప్రణామాలు. మయూర కుక్కుట పరివేష్టితమైన మహత్తర శక్తిధారిణివైన కౌమారీదేవి, కార్తికేయ శక్తి స్వరూపిణి నారాయణీదేవి శ్రీదేవి, నీకు అనేక అనేక నమస్కారాలు. శంఖ చక్ర గదా సాంగపాణి వైష్ణవి దేవి, సుప్రసన్న వదన, నీకువే మా వందనాలు. వరాహ స్వరూపంతో అత్యుగ్ర చక్రాన్ని ధరించిన నువ్వే దంతాగ్ర భాగాన భూమిని వధించావు. హే వరాహిదేవి, శివే నారాయణి, నీకువే నా నమస్కారాలు. భీకర నారసింహ రూపాన్ని దాల్చి రాక్షస సంహార కార్యంలో నిమగ్నురాలవైన నువ్వే జగత్రయాన్ని సంరక్షించగల నారాయణీదేవి, నీకు వందనాలు. కిరీట వజ్రధారిణివైన నువ్వే సహస్రాక్షివి. హే ఇంద్రాక్షి శక్తి, వృతాశ్ర సంహార స్వరూపిణి నారాయణీదేవి, నీకు నమస్కారాలు. శివదూతి రూపంతో రాక్షస సేనలు నేలమట్టం చేశావు. భయంకరమూర్తివైన అతి భీషణ శబ్దకారిణివైన నారాయణీదేవి, నీకు నమస్కారాలు. చాముండాదేవి దంత పంక్తితో నీ వదన మండలం అత్యంత భయంకరంగా గోచరమవుతూ ఉన్నది. కపాల మాలను ధరించిన నువ్వు మహాశక్తివి, ముండ దైత్య వినాశినివి. నారాయణి, నీకు వందనాలు. హ్రీం శ్రీం రూపురాలవు, మహావిద్యవు, శ్రద్ధ, పుష్టి, స్వాహ స్వరూపాలు నువ్వే. ప్రళయ రాత్రివి, మహామాయవు అయిన నారాయణీదేవి, నీకు అనేక అనేక వందనాలు. మేధారూపిణి, సరస్వతీ స్వరూపిణివి, సర్వోత్కృష్టవు, ఐశ్వర్య రూపిణివి,
సంహారక సంహార రూపిణివి, పాలించే శాసకురాలువు, ప్రసన్నురాలువు అయిన ఈశ్వరి నారాయణీదేవి నీకు నమో వాకాలు. జగద్రూపిణివి, సర్వేశ్వరివి, సర్వశక్తివంతురాలైన మాత దుర్గా మమ్మల్ని సర్వదా భయదూరం చేయి తల్లి. నీకు సహస్ర ప్రణామాలు. త్రినేత్ర భూషితయై రమణీయమైన నీ వదనార విందం సమస్త పీటల నుంచి మమ్మల్ని సంరక్షించుగాక. ఓ కాత్యాయిని మాత, నీకు మా సాష్టాంగ వందనాలు. నువ్వు జయప్రదంగా అసురులను సంహరించిన శూలాయుధంతో మమ్మల్ని సంరక్షించి మా భయాన్ని దూరం చెయ్యి. హే భద్రకాళి, నీకు వందనాలు. ఘంటారావాలతో భయంకర రాక్షసుల్ని విహీనులను చేసిన మహాశక్తి జగజ్జనని, పుత్ర వాత్సల్యం చూపి మమ్మల్ని పాప కార్యాల నుండి కాపాడు తల్లి. క్రూర రాక్షసుల రుధిర మేధారూప పంకంతో నీ హస్తంలో భాసిల్లుతున్న ఖడ్గం మాకు శుభాలను చేకూర్చునుగాక. ఓ చండీ మాత, విన మితాంగులమై నీకు నమో వాకాలను అర్పిస్తూ ఉన్నాము. ప్రసన్నురాలవై నువ్వు మా సమస్త రోగాలను దూరం చేస్తావు. నువ్వే అప్రసన్నురాలు అయితే సర్వారిష్టాలను నాశనం చేస్తావు. నిన్ను ఆశ్రయించిన వారికి ఎప్పుడూ విపత్తులు కలుగవు. అందరికీ నువ్వే ఆశ్రయం ఇస్తావు అంబా. వివిధ రూపాలలో ప్రాదుర్భవించి నువ్వు గావించిన రాక్షస సంహారం అన్యులకు అసాధ్యమైనది. విద్యా సర్వస్వానికి, సమస్త శాస్త్రాలకు విజ్ఞానోత్పాదక వాక్య స్వరూపమైన వేద వాక్యాలకు నువ్వొక్కతివే హేతుభూతురాలు. అంధకారమైన మమతా కూపంలోకి త్రోసివేసి నువ్వే భ్రమింపజేస్తావు. రాక్షస సర్ప వైరి సమూహ దుస్యు సైన్య దావానలాదుల వల్ల ప్రాణులకు సంకటం కలిగినప్పుడల్లా నువ్వు జగద్రక్షకురాలివై దుఃఖాల నుండి దూరం చేస్తూ ఉంటావు. సాగరాంతరాలలో జీవులను కూడా రక్షించేది నువ్వే. జగదీశ్వరివై జగత్తును పాలించేదానవు, విశ్వాత్మికవై జగత్తును ధరించేదానవు, సర్వాశ్రయ భూతురాలువు నువ్వే. నిన్ను సంపూర్ణంగా విశ్వసించిన యథార్థమైన నీ భక్తుడు బ్రహ్మాది బృందాలకు అందరికీ వందనీయుడవుతాడు. శుంభ నిశుంభ రాక్షసులను అంతం చేసి విశ్వాన్ని సంరక్షించినట్లే సదా మమ్మల్ని రక్షించదవు కాక. దుఃఖాల నుండి దూరం చేసే తల్లి, ఈ ప్రపంచాన్ని ఈతి బాధల నుండి, ఉల్కాపాత జనితాలయ్యే అరిష్టాల నుండి సంరక్షించు. శరణాగతాత్రణమైన నిన్నే జగత్రయ వాసులందరూ స్తుతిస్తారు. శరణాగతాత్రాణమైన నిన్నే జగత్రయ వాసులందరూ స్తుతిస్తారు. నువ్వు వరదాయినవి. దేవతల పట్ల శ్రీదేవి ప్రసన్న భూషణం. అమరుల స్తోత్ర పాఠాలకు ప్రసన్నురాలైన మహాశక్తి. దేవతలారా, మీ శ్రద్ధాభక్తులు నాకు మహదానందం కలిగించాయి. అభీష్ట వరాన్ని కోరుకోండి, లోక కళ్యాణార్థం ప్రసాదిస్తాను. అంత దేవతలు చేతులు జోడించి, సర్వేశ్వరి, సర్వదా దుష్ట శత్రువులను సంహరించి ముల్లోకాలలోని బాధలన్నిటినీ దూరం చేయవలసిందిగా కోరుతున్నాము అని ప్రార్థించారు. దేవతలారా, వైవస్వత వన్వంతరంలో 28వ ద్వాపర యుగంలో నేను నందగోవుని గృహంలో యశోదా గర్భంలో ప్రాదుర్భవించి వింధ్యాచల నివాసిని దుష్ట సంహారం చేస్తాను. అనంతరం భయంకర రూపధారిణై భూమండలం మీద అవతరించి వైప్రచిత్త నామకాసురులను సంహరిస్తాను. వారిని భక్షించి నా దంతాలు అరుణారుణాలై దానిమ్మ గింజల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. స్వర్గంలోని దేవతలు, భూతల మందలి మానవులు నన్ను రక్త దంతిక నామంతో వ్యవహరిస్తారు. అనంతరం 100 సంవత్సరాల వరకు అనావృష్టి వల్ల పృథ్వీ జలశూన్యమైపోతుంది. అప్పుడు సర్వులు నన్ను స్తుతిస్తారు. ఆ క్షణంలో నేను అయోనిజనై అవతరిస్తాను. నేను శతనేత్రాలతో మహర్షుల్ని కరుణిస్తాను. అప్పుడు అందరూ నన్ను శతాక్షి అని పిలుస్తారు. అనంతరం అరుణ నామక రాక్షసుడు జగత్రయ వాసులను వేధిస్తుంటే షట్పద భ్రమర స్వరూపిణినై ఆ రాక్షసుడిని అంతం చేయడం వల్ల భ్రామరి అనే నామంతో అందరూ నన్ను పిలుస్తారు. ఈ విధంగా
ఈ విధంగా అసురుల వల్ల సంకటాలు ఏర్పడినప్పుడల్లా నేను ఆవిర్భవించి శత్రువుల సంతం సంహారం చేస్తూ ఉంటాను. ఈ విధంగా అసురుల వల్ల సంకటాలు ఏర్పడినప్పుడల్లా నేను ఆవిర్భవించి శత్రువులను అంతం చేస్తూ ఉంటాను. ఏకాదశ తరంగం సమాప్తం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ పాఠంలో ఈ చాప్టర్లో చెప్పినట్టుగా దుర్గా సప్తశతి దేవి మహత్యం పారాయణం అందరం చేసి అన్ని కష్టాల నుంచి బాధల నుంచి రక్షింపబడి దేవి కృపా కటాక్షాలతో సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని ప్రార్థిస్తూ వచ్చే చాప్టర్లో మనము ద్వాదశ తరంగం విన్నాము. అందరూ చక్కగా ఈ దుర్గా సప్తశతి దేవి మహత్యం పారాయణము విని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పిల్లలు బ్రో భక్తి సంగీతం ఛానల్ సబ్స్క్రైబర్కి అందరికీ నమస్కారం.